ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ తన యొక్క వక్ర బుద్ధిని మరొకసారి చాటుకుంది. ఆపరేషన్ సింధూర్‌లో సమయంలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం వలనే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందని ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ఆయన వ్యాఖ్యానించటం జరిగింది. కానీ ఇక్కడ నేను చెబుతున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమయ్యా, మీరు డొనాల్డ్ ట్రంప్ ఏది చెబితే అది వింటాం. ఆయన డొనాల్డ్ ట్రంప్ నాకు నోబెల్ బహుమతి వచ్చేటట్టు నువ్వు ఎక్కడైనా పలానా చోట చెప్పు అంటే చెబుతావు. ఆయనకి నోబెల్ బహుమతి నువ్వు ఏమన్నా ఆస్కార్ ఏమన్నా కొట్టేయాలని చూస్తున్నావా ఏంటి? లేక అమెరికా ఏమన్నా చిల్లరాలుగా వేస్తే మీరు తీసుకొని ఇక మా దేశానికి, మేము పాకిస్తాన్ దేశానికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? మీరు ఏ విధంగా ఏదైనా చేసుకోండి, మీ ఇద్దరు రెండు దేశాలు కానీ భారత్ మీద లేని అబద్ధాలను క్రియేట్ చేయడం ఎందుకు? సో మనం మ్యాటర్కి వెళ్తే ఆమె గెహ్లాత్ పాకిస్తాన్ ప్రధాని మీద విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ సైన్యం మా దగ్గరకు వచ్చి మా ప్రాధేయపడి కాలబేరానికి వస్తే మేము కాల్పుల విరమణ ఆపటం జరిగిందని, ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం అసలుకి లేనే లేదు అని ఆమె ఆ వేదికగా తేల్చి చెప్పేసింది. భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలు ఏమైనా జరిగితే మూడో పక్షం ఎవరు కూడా ఎంటర్ అవ్వడానికి లేదు, మేము అంగీకరించేది లేదు అని గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది ఆ సమావేశాల్లో. అసలు ఉగ్రవాదాన్ని పోషించేది మీరు, ఉగ్రవాదాన్ని ఆకాశానికి ఎత్తేది మీరు, ఉగ్రవాదాన్ని మీద అన్ని రకాలుగా మీరు చేసే విధానం వలన ఉగ్రవాదం పెరుగుతుంది. అలాంటి ఉగ్రవాదాన్ని మేము అరికట్టాలి, ఎప్పుడైనా అరికడతాము అని గట్టిగా ఆ సమావేశాల్లో చెప్పింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మేము మే 7న ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే 8, 9 దాకా కూడా మా మీద మీరు దాడులు చేయాలని మీరు ప్రయత్నం చేశారు, మీ ఒక్కరి బుద్ధి చాటుకున్నారు. కానీ మరలా 10వ తారీఖు వచ్చేసరికి మేము చేసినటువంటి విధ్వంసానికి, పాక్లో జరిగినటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మేము చేసినటువంటి విధ్వంసానికి భయపడి అప్పటికి కానీ మీరు బుద్ధి తెచ్చుకొని, మీకు అప్పుడు కానీ ఒక లైట్ ఎలిగి మీరు మా దగ్గరకు వచ్చి పాక్ యొక్క సైన్యం మా దగ్గరకు వచ్చి కాల్పుల విరమణకి చేయమంటే మేము ఎవరు మూడో వ్యక్తి ఎవరు లేకుండా మీరు డైరెక్ట్గా మూడో వ్యక్తి అనేవాళ్ళు లేకుండా మధ్య లేకుండా డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అడిగితే మేము మీకు ఆ కాల్పుల విరమణ మేము అంగీకరించాము. అంతేగాని ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వేదిక మీద మీరు కన్ను లొట్టపోయి మీరు కింద పడిపోయి మాదే పై చేయి మేమే విజయం సాధించేవి అన్నట్టుగా మీరు చెప్పుకొస్తే దానికి సమాధానం మీకు పాకిస్తాన్లో జరిగినటువంటి విధ్వంసమే మీకు సమాధానం. మీకు అక్కడ జరిగినటువంటి ఉగ్రవాద స్థావరాలు కానీ, ఉగ్రవాద కేంద్రాలు కానీ, శిక్షణ కేంద్రాలు కానీ, అక్కడ జరిగినటువంటి విధ్వంసం ఒకసారి మీరు చూసుకోండి. కావాలంటే ఇంటర్నెట్లో కూడా ఆ ఫోటోలు మేము పెట్టాము, మీరు ఒకసారి చర్చ చేసుకుంటే ఎవరిది విజయమో అర్థమవుతుంది మీకు అని ఆమె గెహ్లాత్ గట్టిగా చెప్పింది. పాకిస్తాన్లో జరిగేటువంటి ఉగ్ర పోషణ కానీ, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నామో మాకు తెలుసు, దాన్ని ఏ విధంగా మేము సహించేది లేదు అని గట్టిగా ఆమె నొక్కి చెప్పింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కానీ పోషకులు కానీ మేము ఒక్కలాగానే చూస్తాము. ఆయన సింధూర్ దాడుల్లో కీలకమైనటువంటి వైమానిక కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా రన్వేలు, మంటల్లో కాలిపోయినటువంటి హ్యాంగర్లు, అదేవిధంగా పాకిస్తాన్ భూభాగంలోని బహల్పూర్, మురిట్కేలోని ఉగ్రవాద శిబిరాలు కానీ, కేంద్రాలు కానీ నేలమట్టం చేయడం జరిగింది. ఈ చిత్రాలు ఇప్పటికి కూడా ఇంటర్నెట్లోనే హాల్చేల్ చేస్తున్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఇలా జరిగితే మీకు ఈ మొత్తం కూడా మీ యొక్క విజయంలాగా కనిపిస్తున్నాయా అని పాకిస్తాన్ యొక్క ప్రధాని మీద మన యొక్క ప్రతినిధి అయినటువంటి గెహ్లాత్ విరుచుకుపడింది. ఆ దాడుల్లో ఉగ్రవాదులు కూడా చాలామంది పెద్ద నాయకులు చనిపోయారు, ఉగ్రవాద నాయకులు చనిపోయారు. ఆ ఉగ్రవాద నాయకులు చనిపోతే పాకిస్తాన్ యొక్క సైన్యం మరియు పాకిస్తాన్ ప్రభుత్వంలోని
అధికార ప్రతినిధులు కూడా ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి మీరు వెళతారా? అక్కడే మీకు ఒక్కర బుద్ధి అని మీకు తెలుస్తుంది. ఉగ్రవాదానికి మీరు ఎంత సపోర్ట్ చేస్తుందో మీ ఇక్కడ తెలుస్తుంది. ఏ మాకు పాకిస్తాన్ యొక్క షెహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడంటే మేము చర్చలకు వస్తాం అని అంటున్నాడు. ఒకవేళ మీరు చర్చలకి మీరు రావాలనుకుంటే ముందుగా మీరు చేయాల్సిన పని చేయండి. ముందుగా మీరు ఉగ్రవాద స్థావరాలను మూసివేపించండి. అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉండారో ఒక్కరిని కూడా వదిలేకారు. ప్రతి ఒక్క ఉగ్రవాదిని మాకు అప్పచెప్పండి. అప్పచెప్పిన తర్వాత మీరు చర్చలకు వస్తే ఆ చర్చల్లో మేము కూర్చుంటామని గెహ్లోత్ని గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది పాకిస్తాన్ ప్రధానమంత్రికి. ఆ విధంగా మీరు ఉగ్రవాదాన్ని మీరు ఏ విధంగా అరికడతారు? ఉగ్రవాదాన్ని పోషిస్తుంది మీరు అని ఐక్యరాజ్య సమితి ఆ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత ప్రతినిధి అయినటువంటి గెహ్లోత్ అని గట్టిగా చెప్పబడింది.